వ్యూవర్స్, నేను డాక్టర్ ఎంజడి అస్కరి, ఎండి యునాని, నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుంది. వరల్డ్ వైడ్గా 33 దేశాల పైన మా దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. అంగస్తంభన సమస్యలకు చూస్తానండి నేను. ఎందుకంటున్నానండి, మా దగ్గర ఎన్ని దేశాల నుంచి ఎందుకు వస్తారంటే శాశ్వత నివారణ అనేది యునానీలోనే ఉందండి. ఒక్కసారి మీరు మగతనం కోసం మందులు వాడుకున్నారనుకోండి, మీ అంగస్తంభన సమస్య ఉన్నా, శీఘ్రస్ఖలన సమస్య ఉన్నా, మీకు సంతానం లేని సమస్యలున్నా, అంగం వంకరైపోయినా, పల్చగైపోయినా, పెద్దగా ఉన్న సైజ్ చిక్కుపోయినా, అన్నిటికీ శాశ్వత పరిష్కారం యునాని వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సైడ్ బెనిఫిట్స్ తో, రైట్ ఎఫెక్ట్స్ తో ఈ అంగస్తంభన సమస్యతో మీరు బయటపడవచ్చు. అయితే ఇవాళ డయాబెటిక్ ఇంపార్టెన్సీ, షుగర్ వల్ల అంగస్తంభన వచ్చిన పేషెంట్ ఇవాళ ఆయన మనోవేదన, ఆయన గాథ, ఆయన బాధ ఆయన నోటి ద్వారా మనం విందాము. చెప్పమ్మా, నీ ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? 35 సార్. ఇప్పుడు నా దగ్గర రావడానికి కారణం ఏంటమ్మా? ఏంటి అసలు? నాకు పెళ్ళైన 3 ఏళ్ళ వరకు కొంచెం ఇంప్రూవ్ మంచిగానే ఉండి, తర్వాత మొత్తం డిజాల్వ్ అయికుంటూ వచ్చింది. సెక్స్ లో మరి వీక్ అవుడు, నరాల బలహీనత, అంత నీరసము, ఏదేదో ప్రాబ్లము, ఏదో కోల్పోయినా వేరే వేరే హాస్పిటల్లో బాగా చూయించుకున్నా కూడా దాని మీద ఫలితం లేదు. మెంటల్గా టెన్షన్ ఎక్కువ, షుగరు, ఇదంతా ఎఫెక్ట్ అయ్యేసరికి మీ వీడియో చూసాం సార్. మీ వీడియో చూసి షుగర్ వాళ్ళకి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉందని అట్లా ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి మీకు అప్రోచ్ అయినా సార్. చాలా థ్యాంక్ యూ అమ్మా. అప్రోచ్ అయినందుకు మేము మీ ట్రీట్మెంట్ ఒక 3 నెలల నుంచి కంటిన్యూ వాడుతున్నాం సార్. నాకు కూడా ఇప్పటికి షుగర్ అనేది నాకు తెలియకుండా అన్ని రకాలుగా నాకు మున్పటి సెక్సువల్గా కానీ హెల్త్ పరంగా కానీ బాగా చాలా చాలా హుషారుగా ఉంది సార్. ఇప్పుడు విన్నారు కదండి పేషెంట్ మనోవేదన. ఇప్పుడు నా వీడియో చూసి వచ్చాడుతాను, మీకు షుగర్ వల్ల అంగస్తంభన పోయినా, షుగర్ వల్ల నరాలు పాడైపోయినా, డయాబెటిక్ న్యూరోపతి వచ్చేసినా కూడా మీకు అంగస్తంభన ట్రీట్మెంట్ యునానీలో ఉంది. ఆ ధైర్యము వల్ల నా దగ్గరికి వచ్చాడు. పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు, పెళ్ళైనప్పుడు 3 నెలల తర్వాత షుగర్ వచ్చింది. అప్పటి నుంచి నీరసంగా ఉండడం, లేకుంటే కాళ్ళు చేతులు లాగడం, కొన్ని సంవత్సరాల తర్వాత కాటు చేతులు నమ్నెస్గా ముద్దుబారటం మొదలై నీరసంగా ఉండి అంగస్తంభన తగ్గి చాలా రోజులు చాలా డాక్టర్ దగ్గర చూపించుకున్నాడట. ఇప్పుడు నా దగ్గర వచ్చి 3-4 నెలలు అవుతుంది, బహుశా 3 నెలలు దాటినాయి. ఆయన ఏం చెప్తారంటే, సార్ ఎప్పుడు ఒక చోట ఇలాగ ముద్దపప్పులాగా కూర్చునేవాడిని, నేను ఎక్కడ కూర్చున్నా లేచి అంటే లేవడానికి చేత కాకుండేది, ఇప్పుడు నాకు నీరసంగా ఉండేది, తిరగడానికి చేత కాకుండేది, సెక్స్ కూడా చేయాలంటే ప్రాణం మీద వచ్చేది, అసలు అంగం స్తంభించ భార్య భర్తల మధ్య మా గొడవలు అయ్యేది అన్నాడు. షుగర్ వచ్చి 10 సంవత్సరాలు దాటాక బాడీలో కొన్ని మార్పులు రావడం సహజమే. అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం ఒకటి ఉంటుంది. రెండోది నరాలు పాడైపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళ కార్బోహైడ్రేట్ ఎక్కువ లేకుండా డైట్ తీసుకుంటే షుగర్ కూడా నార్మల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, షుగర్ వల్ల అంగస్తంభన సమస్య రావడం ఖాయము. షుగర్ నార్మల్ పెట్టుకోండి, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి, కంటి నిండా నిద్ర తీసుకోండి. మీకు ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు, అంటే షుగర్ వ్యాధి వల్ల మీకు అంగస్తంభన సమస్య వచ్చి ఉంటే, షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ నార్మల్ ఉన్నా కూడా మీ బాడీలో నరాలు, రక్తనాళాలు పాడవుతూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, న్యూరోజెనిక్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్టీరియోజెనిక్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, హార్మోనల్ ఈడీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళలో 5 నుంచి 10 సంవత్సరాల బాడీలు దాటాక కొన్ని మార్పులు రావటం వల్ల దీర్ఘకాల వ్యాధుల వల్ల కూడా అంగస్తంభన సమస్య వస్తుందండి. షుగర్ ఉందనుకోండి, హై బీపీ ఉందనుకోండి, దానివల్ల వాడే మందులు ఉన్నాయనుకోండి, యాంటీ కొలెస్ట్రాల్ కోసం వాడే మందులు అనుకోండి, బీటా బ్లాకర్స్ వాడే మందులు, కొన్ని డిప్రెషన్ కోసం వాడే మందులునని, కొన్ని ఎపిలెప్సీ మూర్ఛవ్యాధి కోసం వాడే మందుల వల్ల కూడా అంగస్తంభన సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించి విదేశాలు ఉన్న వారైనా మీరు మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు నాకు